హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విసే ప్రజ్వల్. నేను ఈరోజు రూబిక్స్ క్యూబ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీంట్లో ముందుగా మనం దీనికి 6 కలర్స్ ఉంటాయి. ఇది ఇంట్రడక్షన్. ఇది తెలుసుకోకపోతే మనం క్యూబ్ అంతగా నాలెడ్జ్ ఉండదు. ఈ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఫస్ట్గా క్యూబ్ అనేది 6 కలర్స్ ఉంటాయి. ఈ 6 కలర్స్ లో గ్రీన్ కి కన్ఫర్మ్ ఆపోజిట్ గా బ్లూ ఉండాలి, ఎల్లోకి వైట్ ఉండాలి, ఆరెంజ్ కి రెడ్ ఉండాలి. ఇలా లేని క్యూబ్ ని ఇల్లీగల్ క్యూబ్ అంటారు. ఈ క్యూబ్ మీరు ఎక్కడ చూసినా, టోర్నమెంట్ లో చూసినా ఎక్కడ ఉండదు. ఇప్పుడు నేను చేయాలనుకున్నాను. ఫస్ట్ లేయర్ చేయాలి. ఫస్ట్ లేయర్ లో ఒక ఫార్ములా ఉంటది, అర్థమైంది. సెకండ్ లేయర్ లో ఒక మూడు ఉంటాయి. థర్డ్ లేయర్ లో 5 ఉంటాయి. అంతే, చాలా తక్కువ ఫార్ములా, చిన్న ఫార్ములా మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ లేయర్ అయిపోద్ది ఇదంతా అనమాట. అయిపోద్ది. సెకండ్ లేయర్ లో 2, థర్డ్ లేయర్ లో మొత్తం అయిపోద్ది. ఇంకా మనం సాల్వ్ ఎలా చేయాలో చేసుకుందామా? వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు మనం క్యూబ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాము. ఏంటంటే ఫస్ట్ లేయర్ చేసేద్దాం, తర్వాత సెకండ్ లేయర్ చేద్దాం, తర్వాత థర్డ్ లేయర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఒక ఇంట్రొడక్షన్ ఫస్ట్ లో చెప్పాను కదా, దాని బదులు ఇంకో ఇంట్రొడక్షన్ చెప్తానండి. ఏంటంటే ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని ఎడ్జెస్ అంటారండి. ఎడ్జెస్ కి 2 కలర్స్ ఉంటాయి. వీటిని కార్నర్స్ అంటారు. కార్నర్స్ కి 3 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనకు ఫార్మ్ బాగుంటాయి. ఆరు ఆర్ డాష్, యూ డాష్, ఎఫ్ డాష్ ఇలా ఉంటాయి. ఇలా అంటే ఏంటంటే ఆర్ అంటే రైట్ కదా, ఆర్ అంటే రైట్ పక్క పైకి అనాలన్నమాట. ఆర్ డాష్ అంటే కింద కనాలి, డాష్ వస్తే కింద కనాలన్నమాట. అర్థమైందా? దాన్ని రివర్స్ చేయాలి డాష్ వస్తే. ఇప్పుడు ఆర్ యూ అంటే పైన అప్పు కదా, యూ అంటే అప్పు అటు తిప్పాలి, పక్క తిప్పాలి. మళ్ళీ ఆర్ డాష్ అంటే ఇటు, యూ డాష్ అంటే ఇటు అలా తిప్పచ్చు. మళ్ళీ ఎల్ అంటే లెఫ్ట్ కదా, లెఫ్ట్ పైకి తిప్పాలి. ఎల్ డాష్ అంటే ఇటు తిప్పచ్చు. బ్యాక్ బి అంటే బ్యాక్ ఏమంటే ఇది, బ్యాక్ అంటే ఇది కదా, ఇది బ్యాక్. మళ్ళీ బ్యాక్ డాష్ అంటే బి డాష్ అంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ అంతే. ఇంకా ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ మనం ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే నాకు ఇష్టమైందంటే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వైట్ ఏం అవసరం? ఎల్లో పక్క ఇక్కడ ఎడ్జెస్ ఇక్కడ రావాలన్నమాట. 4 గా ప్లస్, పూర్తిగా ప్లస్ వచ్చేయాలి. అది పూర్తిగా ప్లస్ అంటే ఇక్కడ మాత్రం వైట్ రాకూడదు, ఇక్కడ మాత్రం ఎల్లోనే ఉండాలి. ఇక్కడ ఎడ్జెస్ దగ్గర మనం తెచ్చుకోవాలి వైట్. ఓకేనా? ఇప్పుడు వైట్ తెచ్చుకుందాం. ఒకటి ఉంది కదా మనకి. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇంకోటి చూసుకుందాం. ఇది వచ్చి ఇక్కడ ఉంది కదా, దీన్ని వచ్చి ఇక్కడ రావాలి. ఇది వచ్చి ఏం చేయాలంటే పైకంటే వచ్చేస్తుంది కదా, ఇలా గుర్తుపెట్టుకోండి. పైకంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఉంది, ఇక్కడ మళ్ళీ ఇదే ఉంది. ఇది ఉంది కదా, ఇప్పుడు ఏడన్నా రావాలి, ఏడన్నా రావచ్చు. కానీ మనం ఇలా అన్నా అనుకో వస్తుంది, కానీ ఇక్కడ పోద్ది కదా, ఉన్నది పోద్ది, ముందు ఉన్నది పోద్ది. అలా పోకూడదు. అంటే దీన్ని పక్క తిప్పుకొని అంటే వచ్చేస్తుంది. ఓకేనా? వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లాస్ట్ ఎక్కడ ఉంది? ఇలా ఇక్కడ ఉంది. మీరు క్యూబ్ ని తిప్పకుండా చేయొచ్చు. బిజినెస్ అయితే బాగా చూసుకోవాలి కాబట్టి తిప్పుకుంటూ చేయవచ్చు. ఓకేనా? ఇక్కడ ఉంది కదా వైట్ ఇక్కడ ఉంది. ఇది వచ్చి ఇక్కడ రావాలంటే మనకి ఏ పక్కకు కావాలనేది ఇక్కడ ఉంది అనుకో. ఎక్కడ కావాలనుకున్నాం? ఇక్కడ తెచ్చుకున్నాం కదా. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే పైకి అన్నాం అనుకోండి. చూడండి, పైకి అన్నాం అనుకోండి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీని పైకి అంటే వస్తుంది కదా, బ్రాన్ వచ్చు మీరు, కానీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ పక్క తిప్పుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ తినొచ్చు, మళ్ళీ ఇక్కడ పోద్ది. అందుకని నేను పక్క తిప్పుకున్నాను. ఇలా తిప్పిన తర్వాత ఇలానే అనుకో వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లస్ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎడ్జెస్ లోనే, ఈ వైట్ ఎడ్జెస్ లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి అంటే ఇక్కడ మిడిల్ పోర్షన్స్ లో కలర్స్ ఉంటాయి కదా, 6 కలర్స్ ఉంటాయి. మిడిల్ పోర్షన్ 4 కలర్స్ ఉంటాయండి. ఈ 4 కలర్స్ లో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ కలర్ వచ్చేదాకా, దీనికి మ్యాచ్ అయిన కలర్ వచ్చేదాకా. దీనికి మ్యాచ్ అయిన కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాం, దీన్ని వచ్చి అయిపోయిన తర్వాత ఇలా పైకి పంపించాలి, వైట్ సైడ్ పంపించాలి. అర్థమైందా? ఇంకోటి కూడా చేద్దాం. ఇది ముందు అయిపోయింది, దీన్ని కూడా పైకి పంపించేసాం వైట్ దగ్గరికి. నెక్స్ట్ ఇది అవ్వాలా, ఇది తిప్పుకుంటా ఉండాలి వచ్చేదాకా. సారీ, మనకు వచ్చేసింది కదా, ఇంకా తిప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ ఉంది. ఇది మనకి రాలా, చూడండి. ఇది ఒకటే కలరా? కాదు కదా, అలా వచ్చేదాకా తీసుకున్నాం. వచ్చిన తర్వాత వచ్చేసింది. నెక్స్ట్ ఈ స్టెప్ లో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఒక ఫార్ములా ఏంటంటే మనకి ఈ ఫార్ములా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ మనం ఇక్కడ అన్ని కలర్స్ మ్యాచ్ చేసాం కదా. కలర్స్ మ్యాచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ కార్నర్స్ ఉన్నాయి చూడు, కార్నర్స్ 3 కలర్స్ కదా, 1, 2, 3. ఈ 3 కలర్స్ వచ్చి రావాలి మనకి. సరే, ఇప్పుడు కార్నర్ చూడండి, మనకి ఏంటంటే వైట్ ఉన్న కార్నర్ ఇప్పుడు మనకు కావాలి. వైట్ ఉన్న కార్నర్ అంటే ఇక్కడ ఉంది చూడండి. ఇది వచ్చి ఏ కలర్స్, ఎక్కడికి సంబంధించిందని ఎలా తెలుసుకోవాలంటే దీనికి ఎన్ని కలర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు వైట్, రెడ్, బ్లూ ఎక్కడుంది? రెడ్, బ్లూ, వైట్ ఉంది కదా. ఇది వచ్చి మనకి ఎక్కడ కావాలి? ఇది ఇక్కడ కదా కావాల్సింది. ఇక్కడ తెచ్చుకున్నాం. ఇక్కడ తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ముందే ఉంది కదా, వైట్ వచ్చేసింది కదా అనుకోకూడదు. ఈ 2 కలర్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ 2 కలర్ కూడా మ్యాచ్ అవ్వాలి. అర్థమైందా? ఈ 2 కలర్ మ్యాచ్ అవ్వాలి కదా, మ్యాచ్ అవ్వాలా. అందుకని మనకు కావాల్సింది
రెడ్ వైట్ బ్లూ, రెడ్ వైట్ బ్లూ. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలో ఇక్కడ చిన్న ఫార్ములా ఉంటుంది, ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా అంటే ఆర్ అంటే ఏం చెప్పాను, రైట్ సైడ్. ఆర్ అంటే రైట్ సైడ్ పైకి అనాలి. యూ అంటే ఏం చెప్పాను, పైకి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాను, ఆర్ డాష్ అంటే కిందకని. మళ్ళీ యూ డాష్ అంటే ఏంది, ఇటని. ఇప్పుడు వచ్చేసింది, ఇక్కడ అయిపోయింది. ఇది ఇంకా ఇదేంది, ఇది వచ్చేసింది. ఇక్కడ ఇదేం కలర్ గుర్తుపెట్టుకోవాలి మనం ముందు మైండ్ లో సెలెక్ట్ చేసుకోవాలని. అర్థమైందా? ముందు ఇక్కడ ఏం కలర్, వైట్ ఆరెంజ్ బ్లూ, వైట్ ఆరెంజ్ బ్లూ. ఇది మనకి ఎక్కడ కావాలి, వైట్ ఆరెంజ్ బ్లూ, వైట్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఇదో వైట్ ఆరెంజ్ బ్లూ. ఇది మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వైట్ ఆరెంజ్ బ్లూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. తెచ్చుకునేసాం. తెచ్చుకున్న తర్వాత మనం దీనికి ఎదురుగా పెట్టుకోవాలన్నమాట, మనకు కావాల్సిన దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫార్ములా వచ్చా అంటే ఒక్కోసారి ఒకేసారి వచ్చేస్తుంది అండి. ఒక్కోసారి చాలా కొన్నిసార్లు చేస్తూ ఉంటుంది, ఒక 4-5 టైమ్స్ వస్తూ ఉంటుంది. నేను దీన్ని చేస్తాను చూడండి. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. అది వచ్చేదాకా చేస్తూ ఉండాలి, ఇంకా రాలేదు. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. వచ్చేసిందండి, చూసారా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసింది. ఇంకా టూ ఉన్నాయి కదా. ఇదే ఇక్కడ ఏంటంటే ఇది ఉంది కదా, ఇదేంటిది, ఇది మనకి ఇక్కడ కావాల్సిన కలర్ ఇదే, కానీ ఇక్కడ వైట్ దగ్గర ఉంది, వైట్ దగ్గర ఉంది, కానీ ఇది ఇలా రావాలి. ఇదే ఇలా వచ్చింది. ఇలా వచ్చినా కూడా మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్, ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్. వచ్చేసింది. ఇది ఇంకొక్కటే ఉంది. ఇది ఒక్కటి రావడానికి మళ్ళీ ఆ ఫార్ములా చేయాలంటే మనకి ఎక్కడ ఉంది, ఆరెంజ్ వైట్ గ్రీన్. ఎక్కడ ఉంది, ఇది ఇక్కడే ఉంది, ఆరెంజ్ వైట్ గ్రీన్. మళ్ళీ దీన్ని మనం ఎదురుగా ఇక్కడ తెచ్చుకొని ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఇలా వచ్చేలాగా చేయాలండి. వచ్చేసింది. చూసారా, ఫస్ట్ లో అయిపోయింది. మనం ఏం చేసాం, ఫస్ట్ లో కలర్స్ మ్యాచ్ చేసుకున్నాం, అన్ని కలర్స్ మ్యాచ్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ దీన్ని పైకి పంపించేసి ఇలా చేస్తున్నాం. అర్థమైందా? నీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు అసలు ఈ క్యూబ్ సాల్వ్ చేయాలంటే ముందుగా ఎప్పుడన్నా కింద పడిపోంటారు కదా క్యూబ్, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఎన్ని ఇలా ఊడిపోయి పడిపోతాయి. ఇలాగా పడిపోతాయి. ఇలా పడిపోయినప్పుడు మీరు తెలియకుండా ఎక్కడంటే అక్కడ ఇది వచ్చి ఇక్కడ కదా, ఇది వచ్చి ఇక్కడ పెట్టేస్తారు, అటు పెట్టేస్తారు. అలా పెట్టకూడదు, అర్థమైందా? అలా పెట్టకుండా ఇలాగే పెట్టాలి, లేకపోతే అసలు క్యూబ్ సాల్వ్ చేయలేం. అలాంటి క్యూబ్ ని ఇల్లీగల్ క్యూబ్ అంటారు. ఏ టోర్నమెంట్ లో చూసినా అటువంటి క్యూబ్ అసలు అలో చేయరు, అర్థమైందా? అందుకే దానికి పేరు ఇల్లీగల్ క్యూబ్ అని వచ్చింది. ఇలా మనం ఫస్ట్ లేయర్ చేసాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. నెక్స్ట్ లేయర్ లో మనం ఇప్పుడు ఈ లేయర్ మొత్తం చేసాం కదా, అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ లేయర్ అంటే ఇది మొత్తం అయిపోద్ది. ఇది ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఈ సెకండ్ లేయర్ కవర్ చేస్తాను. అంతవరకు మీరు ఈ స్టెప్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో అడగొచ్చు. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ ఆన్ చేసుకుంటే మీకు నేను అట్లా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా?